గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావాల్సిందల్లా ఒకటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15 జనవరి 26 సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా? గెట్ అవుట్, అవుట్. అంతే ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేయలేవు పటేల్. నేనేవి మహేష్ చౌదరిని కాను. మహేషా? ఎలా తెలుసు అతను నీకు? ఎవరతాను అతనికి? అక్కవా, చెల్లెలివా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. 1 2 3 4 5 6 7 8 1 2. Hello sir, tell me, how can I help you? Excuse me. పప్పు రిలాక్స్ అవడానికి. ఎస్ మిస్టర్ పటేల్, నేనేం చేయాలి? నువ్వు డాన్స్ చేయడం ఆపేయాలి. 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాలి. నీ గొంతు, నీ సంగీతాన్ని, సాహిత్యాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఎందుకని? నీ స్థానంలో వీడు ఆడి పాడి పాపులర్ సింగర్ అవ్వాలి. వీడు మా అక్కయ్య కొడుకు. ఖాళీ చెక్. నీకు ఎంత కావాలంటే అంత ఫిలప్ చేసుకో. See you. హలో హలో, ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి? నా మాట వినరా? మీరేమైనా హిట్లర్ అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, వాడే వీడు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అదే నా వృత్తి. నకరాలు చేసావనుకో నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉంటే బతికిపోతావు. నువ్వు తెలివైన వాడివని నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చేస్తావు. వెళ్ళరానా? మహేష్, 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 మహేష్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆర్సీ పటేల్ నీ దగ్గరకు వచ్చాడట. నువ్వు 100 ఏళ్లు బతకాలి. 2 ఏళ్లు నువ్వు డాన్స్ చేయకూడదని కండిషన్ పెట్టాడట. వావ్, డెలిషియస్. నువ్వు టేస్ట్ చేస్తావా? నేను అడుగుతుంది ఏమిటి? నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటలుగా ఉందా? వాడు వచ్చాడా? ఎందుకు టెన్షన్ పడతావు? ఒకవేళ ఏమన్నా జరిగి నేను చనిపోతే నువ్వున్నావు కదా రివెంజ్ తీసుకోవడానికి, ఝాన్సీ రాణి లాగా. తీసుకో, ఈ నెక్లెస్ వేసుకో. నాకేమొద్దు. ఇంత జరిగితే వెంటనే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. వాడు అంత చూసుండేదాన్ని. నువ్వు అంత పని చేసి ఈ ఉద్యోగం పోగొట్టుకోకూడదని నేను కమిషనర్ గారితో చెప్పాను. సెక్యూరిటీ ఇస్తానన్నారులే. అయినా ఎవరో ఏదో అనగానే అది జరిగిపోతే నువ్వెందుకు, నేనెందుకు, ఆ దేవుడెందుకు? నన్ను నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. కమాన్ యార్. ఓకే, బాయ్. ఝాన్సీ, ఇంకా ఎంతసేపు ముస్తాబోతావు? త్వరగా రా. వస్తున్నా. వాట్ ఇస్ దిస్ ఝాన్సీ? ఈ రోజు కూడా ఇదే డ్రెస్సా? నేనే నీ సెక్యూరిటీని. ఎవరిని నేను నమ్మలేను. ఝాన్సీ, నా మీద అంత ప్రేమ చూపించుకో. ఇప్పటికే ఎక్కువైంది. మరీ ఎక్కువైతే తట్టుకోలేక చచ్చిపోతాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పద.
నా మహేష్ ని లారీతో గుర్తించి నాకు దూరం చేశావు. ఇక ఏడవలసింది నువ్వు. నీ వాళ్ళెవ్వరినీ నీకు దక్కనివ్వను. ముష్టెత్తుకునేలా చేస్తాను. ముష్టెత్తుకున్న అదే చేత్తో చట్టానికి సెల్యూట్ కొట్టిస్తాను. మీ ఎవరి వల్ల ఏమీ కాదంటే తనని గూడానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడికి? గూడానిక? వాడు రాక్షసుడండి. ఏమండి అక్కడికి ఎందుకండి? ఇక్కడ నుంచి వెళ్ళిన ఆఫీసర్స్ ఇంతవరకు ఒక్కడు కూడా తిరిగి రాలేదండి. ఏమండి తను రాకూడదని. ఎందుకండి? వదిలేయండి. ఆడపిల్ల ఏదో రకంగా కట్టబడి బతికేస్తుంది. పాపం వదిలేయండి. ఒకేసారి చంపేస్తానంటే అలా? శివుడే ఇక్కడ లేనప్పుడు పార్వతికి ఇక్కడేం పని? కైలాసానికి పోనీయండి. అట్టగలండి. మీరెంతగా చెబుతూ ఉంటే మీ మాట మేము కాదనగలమేటండి. సర్లేండి, మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యగారు చెప్పిన మాట విన్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. ఏం ఝాన్సీ, ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ తీసుకుని సెల్యూట్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నా? మాట్లాడనా? నాకు అవకాశం ఉందా? బాధపడకూడదు. నీకన్నా వాడుంచుకున్న వేసే ఎంతో నయం. సుఖానిచ్చే సాకుతో ఎదపై తన్నుతుంది, మొహం అంతా రక్కుతుంది, ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంది. నువ్వు వాణ్ణి అదే చేయలేవు. నువ్వు వాడు కట్టిపడేసిన కుక్కవి. కాస్త ఎంగిలి మెతుకులు పారిస్తే తోకాడిస్తావు. సస్పెండ్ పేరుతో లీవ్ ఇస్తావు. ట్రాన్స్ఫర్ పేరుతో ఏ దూర ప్రాంతాలకు తరివేస్తావు. సెల్యూట్ కొట్టాల్సింది వాడికి. వాడే మీ అందరికన్నా పై అధికారి. వస్తా. మాట్లాడించి పరువు పోగొట్టుకున్నట్టయింది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తాను. జాగ్రత్త రంగా. జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ ఝాన్సీ. ప్రభుత్వం నేను ట్రాన్స్ఫర్ చేసింది అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మన ఇద్దరం దగ్గర అవుదాం అనుకుంటుంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏం చేస్తాం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో అని ఇది తీసుకో. ఝాన్సీ, నేను చంపేవాణ్ణి, చచ్చేవాణ్ణి కాను. దీన్ని నీ శవం మీద నువ్వే వేసుకో. నీ తిథి రోజున టోటల్గా ఈ ఏరియా మొత్తానికి ఫుడ్ పెట్టి సంతోషిస్తాను. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావే అనుకో, దీన్ని కూడా తీసుకురా. లేకపోతే నువ్వు గాల్లో కలిసిపోయావు అనుకుంటాను. వెళ్ళరానా? వెళ్ళొస్తాను. ఆగవమ్మా. ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు. ఇడిచి పెట్టడానికి లేదు. నువ్వెవరు? వీడికి అన్ననే. చాకరీ చేయకుండా తప్పించి తిరుగుతున్నాడు. అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవరికి ఉంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా వాడిదేనా? నోరెత్తితే చావ పడతాడు. ఇంక అడిగే ధైర్యం ఎవరికి ఉంటది? అయ్యో, ఎందుకమ్మా కట్లిపెత్తున్నావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదినమ్మా. తెలియాలని విప్పుతున్నాను.
చావడం ఆ తర్వాత. దండాలు బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఆ? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడబడే ఎందుకురా? నేను లేను. వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య, పొరాన్ని! ఏయ్! గొవ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా. జ్ఞాపకం ఉంచుకో. గూడెం బాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. ఏయ్ బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగ ధరగా పెళ్లి కొడుకులా ముస్తాబై గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గౌడం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. ఉమ్? అలాగేనమ్మా. పదండి. ఏయ్, ఆపండ్రా. ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా? మీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో, లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఒసేయ్! ఏయ్! నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. ఏయ్! దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొచ్చాలరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ.
చూసుకుందాం. రా రావే. పొదరా! నీ శక్తిని ధారబోసి ఇలాంటి వెధవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తగలేండి వెండి. ఏమిటి మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెండి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతారు. నన్ను నమ్మండి. ఆగో. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారే. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే. హలో. Hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూర్చున్న రాస్కెల్. నా బుర్రదనుకో పెట్టే పోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దంట నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాణ్ణి మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేనొచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాణ్ణప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెల్ని ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు.
చిత్ర చిత్ర ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారి అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. మ్మ్. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ఆ? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్త కథ చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి. క్రాస్ రా. సరేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో చేసిన కుర్రాడు గురించి. రాహుల్ అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసనాలు లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. ఏయ్, 15 డేస్ నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడం. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి? నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్గా ఉండమంటున్నాను. అక్క, నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు. ఆశీర్వదిస్తావో లేదో అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపేయాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. నో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవే పైకి, లేవే పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుగొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు. నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. షో! నేనిప్పుడొచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి. మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేటు మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. Damn you! ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు? ఏం తింటావు? ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే
మనమిద్దరం ఈ ఫుట్పాత్ ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అది సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఏమ్మా, అన్నం తింటూ ఒక్కసారైనా ఆలోచిస్తారనుకున్నాను. ఎంచక్కా తినేసి చేయి కడిగేసుకున్నారే. మీకు చిత్రం అసలు గుర్తుకు రాలేదు? నాకైతే అన్నం అస్సలు సహించడం లేదు. కొత్తగా మనిషి అయ్యావు గనక నువ్వు జాలి పడుతున్నావు. కానీ నేను జాలిని వదిలేసి ప్రేమకు దూరం అయ్యాను. తల్లిగా ఉండి స్త్రీత్వాన్ని వదులుకున్నాను. అక్కయ్యగా కాస్త కఠినంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో ఆటుపోట్లు తట్టుకోవాలని నేనిప్పుడు చూసి చూడనట్టు వదిలేశాను. ముందు ముందు నేను లేకుండా బతకాల్సింది తనే కదా. అయ్యయ్యో, మిమ్మల్ని మీ మాటల్లో అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడు, అర్థమవుతుంది. దొరికినంత వరకు దోచుకోవడమే ఈ కాలపు కుర్రాళ్ళ స్టైలే. ఇది పబ్బం గడుపుకోవడానికి ఆడపిల్లలకి ఎలాంటి టోపీ వేయడానికైనా రెడీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీ అమ్మాయి కాదు, ఆ అబ్బాయి మగాడు. ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత మీ అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. చూడండి, మీ అబ్బాయి జీవితంలో ఇది ఒక గొప్ప పిక్నిక్ అనుకోండి. ఆ తర్వాత కూడా రాలేదనుకోండి, ఆ అమ్మాయి శీలాన్ని నాశనం చేయిస్తే ఆటోమేటిక్గా తిరిగి వస్తాడు. ఐఎమ్ సారీ. ఇవాళ ఎంత తిరిగినా నాకు ఏ పని దొరకలేదు. నా ప్యాంట్, షర్ట్, షూస్ అన్నీ అమ్మేసి ఇవి తెచ్చాను. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని చూసుకుంటాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నిజంగా తప్పు చేస్తున్నా. నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? తెలియట్లేదు. నువ్వు నాకు కావాలంతే. నువ్వు దక్కితే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు కనుక నా దానివయ్యావంటే లోకంలోని సంతోషం అంతా నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఆకలి దప్పులు మర్చిపోయి నన్నే తలుచుకుంటున్నా. నిన్ను ప్రేమించడానికి దిల్ కావాలి రాహుల్, ధైర్యం కావాలి. ఐ లైక్ యూ. నా కోసం ఇంతగా కష్టపడుతున్నా నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రాహుల్,